శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. రేపు 14వ తేదీ శుక్రవారం నాడు పాల్గొన్న పౌర్ణమి రాబోతుంది కదా, దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఈ శుక్రవారంతో కలిసొచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది. పౌర్ణమి రోజున హోలీ పౌర్ణమి కూడా అంటారు. ఈ రోజే లక్ష్మీ జయంతి అని కూడా జరుపుకుంటారు. ప్రత్యేకించి ఈ ఏడాది లక్ష్మీ జయంతి శుక్రవారంతో కలిసొచ్చింది. ఇది మహాశక్తివంతమైన రోజని పండితులు చాలామంది చెప్తున్నారు. ఈ పాల్గొన పౌర్ణమి రోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు. అయితే ఈరోజు చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం పగటిపూట ఏర్పడబోతుంది. ఈ పాల్గొన పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కూడా కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ అరుదైన ఘటన 100 సంవత్సరాల క్రితం జరిగిందని, మళ్ళీ ఈ నెలలో ఇప్పుడు జరగబోతుందని జ్యోతిష్కులు చెప్తున్నారు. కాబట్టి ఈ నెలలో 14వ తేదీన వచ్చే పౌర్ణమికి మరియు చంద్రగ్రహణానికి చాలా శక్తి ఉంది. కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజలు చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఈ మార్చి 14 శుక్రవారం పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని పసుపు నీళ్లతో తుడుచుకోవాలి. అలాగే పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి. తర్వాత దేవుని ఫోటోలు, విగ్రహాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి. ఎందుకంటే మన హిందూ మతంలో పౌర్ణమి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. కాబట్టి పౌర్ణమి రోజున ఎవరైతే తమ ఇంట్లో పూజ గదిలో దేవుల పటాలకు పూలను పెట్టి పూజిస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. పౌర్ణమి చాలా విశేషమైనది. కాబట్టి ఆ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబును తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ పెట్టి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అలాగే ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసి పూజ గదిలో ఉంచండి. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా ఆ రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది. కాబట్టి పూజ అయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ తీర్థంలో భగవంతుని శక్తి నిక్షిప్తమై ఉంటుందంట. ఈ తీర్థం తీసుకునేటప్పుడు మన మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ తీర్థం తీసుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. దేవతలకు ప్రీతిపాత్రమైన నివాస స్థలాలలో నీరు ఒకటి. కాబట్టి పూజ గదిలో రాగి చెంబు నిండా నీటిని ఉంచడం చాలా అవసరమని పండితులు చెప్తున్నారు. ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఆ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ పోయి మోక్షం ప్రాప్తిస్తుందని చెప్తున్నారు. పౌర్ణమి రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ ఇంటి గుమ్మం ముందు కూడా దీపాలు వెలిగించాలి. పౌర్ణమి రోజున సాయంత్రం ఇంటి గుమ్మం ముందు 2 వైపులా దీపం వెలిగిస్తే ఆ వెలుగు కాంతిని లక్ష్మీదేవి సంతోషించి ఇంట్లోకి అడుగు పెడుతుందంట. మన హిందూ ధర్మంలో తులసి మొక్కని లక్ష్మీదేవి రూపంలో పోలుస్తారు. అటువంటి పవిత్రమైన తులసి మొక్కను ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇంటికి తెచ్చుకున్న వారికి అదృష్టం వరించి జీవితంలో కోటీశ్వరులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పూర్ణిమ రోజున సాయంత్రం సమయంలో తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణలు చేస్తే 3 దేవతలు సంతోషించి లక్ష్మీ అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున ఇంకో విశేషం ఏంటంటే విష్ణువుని కూడా ఆరాధిస్తారు. అది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే విష్ణుదేవుడికి అనుగ్రహం ఎవరిపైన అయి ఉంటుందో వారికి జీవితంలో ఏ కష్టాలు లేకుండా ఆయన చూసుకుంటారు. ముఖ్యంగా విష్ణువుకు ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అలాగే స్నానం చేసిన తర్వాత పసుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే ఇంకా మంచిది. ఇక ఈ రోజున పూజ చేసేటప్పుడు పసుపు, అక్షింతలు మీ చేతిలో పెట్టుకొని పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత మీ చేతిలోని ఉన్న అక్షింతలను మీ తలపై వేసుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఆ విష్ణుదేవుడు అక్షతల రూపంలో తన ఆశీర్వాదాలను అందిస్తాడు. అలాగే ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. ఇంకా ఈరోజు సాయంత్రం చంద్రుడి వెన్నెలలో లలితా సహస్రనామం పారాయణం చేయడం వల్ల అమ్మవారి యొక్క కృప మన కుటుంబం మీద పడుతుంది. సో అందరూ ఖచ్చితంగా సాయంత్రం చంద్రుని ముందు కూర్చొని లలితా సహస్రనామం పఠించండి. ఇంకా కొంతమంది ఇళ్లల్లో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు. అలాంటి వారు పౌర్ణమి రోజున ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే రోజూ చేసిన ఫలితం కూడా దక్కుతుంది. పౌర్ణమి రోజున నలుపు రంగులో ఉండే దుస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకండి. అలాగే పౌర్ణమి రోజున మాంసం, వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి ఆహారాలు తినకూడదు. మద్యం కూడా సేవించకూడదు. ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా ఇంట్లో కందిపప్పు వాడకూడదండి. పౌర్ణమి రోజు ఉప్పు నూనె కొనకూడదు.
ఇంకా పౌర్ణమి రోజున కొంటే అష్టకష్టాలు పడతారని వాస్తు నిపుణులు చెప్తున్నారు. అలాగే అప్పులు పాలు కాకూడదని కూడా చెప్తున్నారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్యచంద్ర గ్రహణాలను అశుభాలకు సంకేతంగా పరిగణిస్తారు. అందుకే గ్రహణ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. అలాగే ఆలయాలను కూడా మూసేస్తారు. ఈ సమయంలో ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించరు, ఎలాంటి పూజలు చేయరు. ఈసారి మొదటి చంద్రగ్రహణం మార్చి 14 తేదీ శుక్రవారం ఉదయం 9:27 ప్రారంభమై మధ్యాహ్నం 3:30 వరకు ఉంటుంది. అయితే ఈ చంద్రగ్రహణ భారతదేశంలో కనిపించదు కాబట్టి చంద్రగ్రహణం రోజున ఎలాంటి నియమాలు పాటించాల్సిన పని లేదు. ఇది ఇలా ఉండగా చంద్రగ్రహణ సమయంలో కొన్ని శక్తివంతమైన మంత్రాలను జపించడం వల్ల కూడా మీ జీవితంలో అనేక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే గ్రహణ సమయంలో కొన్ని ప్రత్యేక మంత్రాలను పఠించడం వల్ల మనలో దైవశక్తి లభిస్తుందంట. ఎవరైతే లక్ష్మీ అనుగ్రహం వల్ల జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటారో, అలాగే తమ జీవితంలో ఆర్థికపరమైన సమస్యలు రాకుండా ఉండాలని కోరుకుంటారో వారంతా చంద్రగ్రహణం సమయంలో ఓం శ్రీం హ్రీం క్లీం ఔ స్వాహ అనే మంత్రాన్ని పఠించడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలన్నీ 1 నెల రోజుల్లోనే తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. ఈ గ్రహణం రోజున ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని కూడా 108 సార్లు జపించినా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటే చంద్రగ్రహణం సమయంలో మహామృత్యుంజయ మంత్రం జపించాలి. అప్పుడు వారికి ఆరోగ్య సమస్యలు తీరుతాయి. చాలామంది జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించి ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు. అలాంటి వారు ఈ శక్తివంతమైన రోజున తులసి మొక్కకు తులసి ఆకును తాకితే చాలు, మీ దరిద్రం అంతా తొలగిపోతుంది. మీకు తలరాతలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెబుతున్నారు. ఈరోజు తులసి మొక్కను తాకితే మీ దశ మారిపోతుంది, నరక బాధలు పోతాయి. ముందుగా తులసి మొక్కకు కొద్దిగా నీటిని సమర్పించి మొక్క మొదట్లో చిటికెడు పసుపు కుంకుమ చల్లండి. ఆ తర్వాత పూలతో అలంకరించి తులసి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఆ తర్వాత తులసి మొక్కను తులసి ఆకులను 9 సార్లు ముట్టుకోండి. అలా పట్టుకునేటప్పుడు మీకు ఏమైనా కోరికలుంటే ఆ కోరికలను కోరుకోండి. ఆ తర్వాత దీప నైవేద్యాన్ని తులసి మాతకు సమర్పించి కర్పూర హారతి ఇచ్చి తులసి మొక్కకు 3 ప్రదక్షిణలు చేయండి. ఈ పౌర్ణమి శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజు ఎవరైతే తులసిని పట్టుకుంటారో వారి జీవితం మారిపోతుంది, అఖండ ధనలాభం కలుగుతుంది, ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి జీవితం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి శుక్రవారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తులసి మొక్కను తాకి శుభ ఫలితాలు పొంది ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించండి. శ్రీమాత్రే నమః.